అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం విజయవాడ వెస్ట్ బైపాస్లోని ప్యాకేజ్ 4 పూర్తి స్టేటస్ని చూద్దాము। అంటే ఏ ప్రాంతాల మీదుగా హైవే వెళ్తుంది, ప్యాకేజ్ 4 ఎప్పుడు పూర్తవుతుంది, ఎక్కడ సర్వీస్ రోడ్లు ఉంటాయి, ఎక్కడ హైవే ఎక్కి దిగొచ్చు అని చూద్దాము। మనకు తెలుసు ఈ వెస్ట్ బైపాస్లోని ప్యాకేజ్ 4 సూరాయపాలెం నుండి స్టార్ట్ అయ్యి కృష్ణానది దాటి వెంకటపాలెం, కృష్ణాయపాలెం, మంగళగిరి మీదుగా చినకాకాని వరకు 18 కిలోమీటర్ల పొడవు ఉండే 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే। ఈ ప్యాకేజ్ 4 విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వకుండా హైదరాబాద్ సైడ్ నుండి గుంటూరు సైడ్కి వెళ్ళడానికి వీలవుతుంది। రండి ఈ ప్యాకేజ్ 4 స్టేటస్ని విజయవాడ సైడ్ నుండి కాజా సైడ్కి చూసుకుంటూ వెళ్దాము। ఇక్కడ నుండే ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది। ఇది విజయవాడ సైడు గొల్లపూడి దగ్గర ఉన్న సూరాయపాలెం అనే గ్రామం। జూలై 2021లో మొదలైన ఈ ప్యాకేజ్ 4 పనులను అదానీ మరియు నవయుగ కంపెనీ వాళ్ళు కలిపి నిర్మిస్తున్నారు। దూరంగా కృష్ణానదిని మీరు చూడొచ్చు। దానిపైన 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ కడుతున్నారు। దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్। ఈ బ్రిడ్జ్ ఇంకొక 6 నెలల్లో అందుబాటులోకి రావచ్చు। ఇప్పుడు మనం అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెం గ్రామంలో ఉన్నాము। బ్రిడ్జ్ ద్వారా కృష్ణానది దాటాక సీడాక్సిస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు, మీరు చూడొచ్చు। దీని తర్వాత నుండే సర్వీస్ రోడ్స్ స్టార్ట్ అవుతాయి, లెఫ్ట్ సైడ్కి మీరు చూడొచ్చు। ఇక్కడ నుండి ఏపీ సచివాలయము 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అదే వెంకటపాలెం గ్రామము। ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్। అలాగే దూరంగా కొండల మధ్యన ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది, మనకి పొగమంచులో కనిపించట్లేదు। నది అవతల విజయవాడ సైడు, ఇప్పుడు మనం అమరావతి సైడ్ ఉన్నాము। వెంకటపాలెం గ్రామంలో ఒక వాగుపై బ్రిడ్జ్ కడుతున్నారు। ఈ వాగు పేరు ఏంటో మీరు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్, నాకు ఈ పేరు తెలియదు। బ్రిడ్జు హైట్గా ఉండదు కానీ పొడుగు ఎక్కువ ఉంటుంది ఈ బ్రిడ్జు। ఈ వాగుపై కూడా సర్వీస్ రోడ్స్ ఉంటాయి। ఇది వెంకటపాలెం నుండి మందడం వెళ్ళే రోడ్డు। ఇక్కడ నుండి సర్వీస్ రోడ్స్ ఉండవు। బైపాస్ పూర్తయ్యాక ఈ రోడ్డు క్రాసింగ్ని క్లోజ్ చేసేస్తారు। రోడ్డు క్రాస్ చేయాలంటే సర్వీస్ రోడ్స్ ద్వారా వెనకాల ఉన్న సీడాక్సిస్ రోడ్డు వరకు వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి। దూరంగా ఇందాక మనం చూసిన సీడాక్సిస్ రోడ్డు ఫ్లైఓవర్ని, కృష్ణా బ్రిడ్జ్ని చూడొచ్చు। అలాగే సర్వీస్ రోడ్స్ కూడా మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడు రైట్ సైడు। ఫ్రెండ్స్, ఈ బైపాస్ వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి, చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం। వెంకటపాలెం గ్రామం దగ్గర ఇక్కడ టోల్ ప్లాజా నిర్మిస్తున్నారు, మీరు గమనించవచ్చు। ప్యాకేజ్ 4లో ఉండే ఏకైక టోల్ ప్లాజా ఇది। ప్యాకేజ్ 3లో నున్న దగ్గర ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది। విజయవాడ సైడ్ నుండి కృష్ణా బ్రిడ్జ్ ఎక్కి అమరావతి సైడ్ వచ్చాక ఈ టోల్ ప్లాజా తర్వాతే ఈ హైవే నుండి బయటకు వెళ్ళడానికి వీలుంటుంది। దీన్ని ఇంటర్చేంజ్ అంటారు। సో కృష్ణా బ్రిడ్జ్ ఎక్కాలి అంటే ఈ టోల్ ప్లాజా గుండానే వెళ్ళాలి। సీడాక్సిస్ రోడ్ దాటాక 2 కిలోమీటర్ల తర్వాత ఈ ప్రాంతంలోనే హైవే లోపలకు బయటకు వెళ్ళడానికి వీలుంటుంది। టోల్ ప్లాజా దాటాక మళ్ళీ సర్వీస్ రోడ్స్ స్టార్ట్ అవుతాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీరు గమనించవచ్చు। ఇది పెనుమాక నుండి మందరం వెళ్ళే రోడ్డు। ఇక్కడే ఫస్ట్ ఇంటర్చేంజ్ ఉంటుంది ప్యాకేజ్ 4లో। రైట్కి 4 కిలోమీటర్లు వెళ్తే ఏపీ సచివాలయం వస్తుంది। ఈ ప్రాజెక్ట్లో ఈ రోడ్డు క్రాసింగ్ క్లోజ్ చేసేస్తారు। రోడ్డు క్రాస్ చేయాలంటే ముందు చూస్తున్న ఫ్లైఓవర్ కింద నుండి యూటర్న్ తీసుకోవాలి। లెఫ్ట్ సైడ్లో మనకు కృష్ణాయపాలెం గ్రామం ఉంటుంది। దూరంగా ఫ్లైఓవర్ చూడొచ్చు, దాన్ని అమరావతి E8 రోడ్డుపై నిర్మిస్తున్నారు, అడ్డంగా ఉన్నది E8 రోడ్డు। ఈ ఫ్లైఓవర్ నుండి రైట్కి 5 కిలోమీటర్లు వెళ్తే ఐనవోలులోని విట్ యూనివర్సిటీ వస్తుంది। ఈ ఫ్లైఓవర్ తర్వాత నుండి సర్వీస్ రోడ్స్ ఉండవు, మీరు గమనించవచ్చు। ఈ ఫ్లైఓవర్ ద్వారా హైవే లోపలకు బయటకు వెళ్ళడానికి వీలుండదు। ఇక్కడ పెనుమాకలో అమరావతి E10 రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు, చూడొచ్చు। కింద అడ్డంగా ఉన్నది E10 రోడ్డు। ఈ ఫ్లైఓవర్ ద్వారా హైవే లోపలకు బయటకు వెళ్ళడానికి వీలుండదు, జస్ట్ రోడ్ క్రాసింగ్ కోసం కడుతున్నారు। ఈ బైపాస్ సరిహద్దు వెంబడి గోడ కడుతున్నారు, మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడు। ఇక్కడ కూడా సర్వీస్ రోడ్స్ ఉండవు, కాకపోతే ఫ్యూచర్లో సర్వీస్ రోడ్డు వేసుకునేలాగా 60 మీటర్ల వెడల్పైన భూమిని సేకరించారు బైపాస్ కోసం। పెనుమాక దగ్గర కొండవీటి వాగుపై పెద్ద బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు, మీరు గమనించవచ్చు। ఇది హైట్ ఎక్కువ ఉండదు, బట్ పొడుగు ఎక్కువ ఉంటుంది। ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి పెద్దగా నీళ్లు లేవు। వర్షాకాలంలో అయితే అమరావతి పరిసర ప్రాంతాల్లో కురిసే వర్షం నీళ్లు అంతా ఈ వాగు గుండానే కృష్ణానదిలో కలుస్తాయి, అప్పుడు దీంట్లో భారీగా ప్రవాహం ఉంటుంది। ఇక్కడ కూడా సర్వీస్ రోడ్స్ ఏమీ ఉండవు, బైపాస్ కూడా గ్రౌండ్ లెవెల్ కన్నా హైట్లో ఉంటుంది। దూరంగా రైట్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అదే కోరగల్లులో కట్టిన అమృత యూనివర్సిటీ। కోరగల్లు దగ్గర ఈటోల రోడ్డుపై జంక్షన్ నిర్మిస్తున్నారు, చూడొచ్చు। కృష్ణాయపాలెం దగ్గర ఆగిపోయిన సర్వీస్ రోడ్లు మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి। అపార్ట్మెంట్స్ ఉన్నది అమృత యూనివర్సిటీ। దూరంగా కొండ పక్కన ఉన్నది SRM యూనివర్సిటీ, అది ఇక్కడ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, నీరుకొండ గ్రామంలో। ఈ జంక్షన్లో సెకండ్ ఇంటర్చేంజ్ ఉంటుంది। వెంకటపాలెం టోల్ ప్లాజా తర్వాత మళ్ళీ ఇక్కడే హైవే ఎక్కి దిగడానికి వీలుంటుంది।
మూడవ ఇంటర్చేంజ్ బైపాస్ చివరి ప్రాంతం అయిన చినకాకానిలో ఉంటుంది. సో ప్యాకేజ్ 4లో మొత్తం 3 చోట్ల మాత్రమే మెయిన్ హైవే లోపలకు బయటకు రావడానికి వీలుంటుంది. రైట్ సైడ్ కొండవీటి వాగు దాటాక హైవే అలా వెళ్తుంది. ఇరువైపులా సర్వీస్ రోడ్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ హైవే క్రాస్ చేయాలంటే దూరంగా ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. అక్కడ నుండి యూటర్న్ తీసుకుని క్రాస్ చేయొచ్చు. దాన్ని E13 రోడ్డుపై నిర్మిస్తున్నారు. ఈ బైపాస్లో సర్వీస్ రోడ్స్ వెంబడి డ్రైన్లు ఉంటాయి. అవి రోడ్డు కన్నా హైట్లో ఉంటాయి. అలానే డ్రైన్స్ పక్కన గోడ కడతారు. సో ఎక్కడ పడితే అక్కడ ఈ సర్వీస్ రోడ్ లోపలికి రావడానికి వీలు ఉండదు. దూరంగా మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడవచ్చు. అది ఈ బైపాస్కి సమీపంలోనే ఉంటుంది. అమృత యూనివర్సిటీ నుండి హైవే అలా వచ్చి లెఫ్ట్ సైడ్కి వెళ్తూ మంగళగిరి నిడమరు రోడ్ని క్రాస్ చేస్తుంది. ఈ రోడ్డు కోసం ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. లెఫ్ట్ సైడ్కి మంగళగిరి, రైట్ సైడ్కి నిడమర్రు. ఫ్లైఓవర్ తర్వాత సర్వీస్ రోడ్స్ ఉండవు. యూనివర్సిటీ నుండి ఇక్కడ వరకే ఉంటాయి. ఫ్లైఓవర్ తర్వాత హైవే అలా వెళ్ళి విజయవాడ గుంటూరు రైల్వే ట్రాక్ని క్రాస్ చేస్తుంది. అక్కడ ROB నిర్మిస్తున్నారు, మీరు చూడొచ్చు. మీరు చూస్తున్నది మంగళగిరి, ఇదేమో మంగళగిరి క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియం బైపాస్ నుండి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. సో సర్వీస్ రోడ్ ద్వారా ఈ రోడ్డు మీదకి వెళ్ళి మన స్టేడియం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇల్లంతా నిడమరు గ్రామము. ఇదే ఫ్రెండ్స్ మంగళగిరి దగ్గర విజయవాడ గుంటూరు రైల్వే ట్రాక్పై నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జు. ప్యాకేజ్ 4లో ఉండే ఒకే ఒక్క రైల్వే బ్రిడ్జ్ ఇది. మార్చిలో ట్రాక్పై గడ్డర్స్ పెట్టారు. స్లాబ్ వేసి అప్రోచ్ ర్యాంప్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ట్రాక్ అవతల నిడమర్రు, మనం ఉన్నది మంగళగిరి సైడు. ఇందాక మనం అటు నుంచే వచ్చాము. బైపాస్ ఇలా వచ్చి 3 కిలోమీటర్ల తర్వాత చినకాకాని దగ్గర NH16లో కలుస్తుంది, మీరు గమనించవచ్చు జాగ్రత్తగా. రైట్ సైడ్లో హైలాండ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ NRI హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళే రోడ్డుపై అండర్ పాస్ నిర్మించారు. అక్కడ నుండి సర్వీస్ రోడ్స్ స్టార్ట్ అవుతాయి చివరి వరకు. దూరంగా బైపాస్ చివరి ప్రాంతం అయిన NH16, హైలాండ్ రోడ్పై కట్టిన ఫ్లైఓవర్ని కూడా మీరు చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సర్వీస్ రోడ్స్ కూడా మీరు గమనించవచ్చు. ఇదే ఫ్రెండ్స్ బైపాస్ చివరి ప్రాంతం అయిన చినకాకాని. చిన్నవటపల్లిలో NH16 నుండి స్టార్ట్ అయ్యే విజయవాడ బైపాస్ గొల్లపూడి మీదుగా వచ్చి 48 కిలోమీటర్ల తర్వాత ఇక్కడ NH16లో కలుస్తుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే కాజా గుంటూరు వస్తుంది. దూరంగా హైలాండ్ని చూడొచ్చు. దానికి వెళ్ళే రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు, మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. బైపాస్ NH16లో కలిసే ప్రాంతంలో ఫ్లైఓవర్ ఏమీ ఉండదు. గుంటూరు సైడ్ నుండి వచ్చే వాళ్ళు బైపాస్ ఎక్కాలి అంటే లెఫ్ట్ టర్న్ తీసుకుని వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఉన్న హైవేలోకి వెళ్ళాలంటే బైపాస్ వెంబడి ఉన్న సర్వీస్ రోడ్స్ ద్వారా హైలాండ్ రోడ్ వరకు వెళ్ళి రైట్ తీసుకుని మళ్ళీ ప్రజెంట్ ఉన్న హైవేలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ ట్రంపెట్ ఇంటర్చేంజ్ చేస్తే బాగుండేది, కాకపోతే దానికి ఎక్కువ భూమిని సేకరించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ప్యాకేజ్ 4 ఫుల్ స్టేటస్ని. ఇది మొత్తం పూర్తి అవడానికి ఇంకొక 2 ఇయర్స్ పట్టచ్చు. కృష్ణా రివర్ బ్రిడ్జ్ అయితే 6 మంత్స్లో పూర్తి అవుతుంది నేను అనుకుంటున్నాను. ప్యాకేజ్ 4లో మొత్తం 3 చోట్ల బైపాస్ ఎక్కి దిగడానికి వీలుంటుంది. అలానే 4 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఈ వీడియోలో చూసాము. ఈ ప్రాజెక్ట్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ మీద మరిన్ని వీడియోస్ కోసం మన హేబ్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.